శివాలయాల్లో మనం తరచూ రుద్రం, మహారుద్రం, అతిరుద్రం అనే మాటలు వింటుంటూ ఉంటాం. అసలు వీటి మధ్య తేడా ఏమిటో మీకు తెలుసా? యజుర్వేదంలో 11 అనువాకాల భాగాన్ని రుద్రం అంటారు. దీన్ని ఒకసారి పఠిస్తే, అభిషేకం చేస్తే అది రుద్రాభిషేకం అని పిలుస్తారు. ఈ 11 అనువాకాలు 11 సార్లు పఠిస్తే, పారాయణం చేస్తే అది ఏకాదశ రుద్రం. అదే 121 సార్ల పఠిస్తే దానిని లఘురుద్రం అంటారు. మహారుద్రం అంటే ఏమిటి? 11 మహారుద్రాలు కలిస్తే ఒక మహారుద్రం. అంటే మొత్తం 1331 సార్ల రుద్ర పారాయణ జరుగుతాయి. ఇక అన్నింటికన్నా గొప్పది అతిరుద్రం. ఇలాంటి 11 మహారుద్రాలు కలిస్తే ఒక అతిరుద్రం. ఇందులో ఏకంగా 14,641 సార్ల రుద్రమంత్రాన్ని పారాయణం చేస్తారు. ఈ మంత్రాలతోటి శివునికి అభిషేకం చేస్తే రుద్రాభిషేకం అని, హోమం చేస్తే రుద్రయాగమని అంటారు. రుద్రం ఒకసారి, లఘుద్రం 121 సార్లు, మహారుద్రం 1331 సార్లు, అతిరుద్రం 14,641 సార్లు అని అర్థమైంది. కావున భక్తులారా, ఇలాంటి మరికొన్ని ఆధ్యాత్మిక ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ యొక్క అభిప్రాయాన్ని, మీ సపోర్టు కామెంట్ రూపంలో ఓం నమః శివాయ అని టైప్ చేసి తెలపండి. లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.